రెక్టల్ క్యాన్సర్ వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కూడా స్టోమా వేస్తారంటారా? లేదండి. స్టోమా పెట్టడం అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే, రెక్టమ్‌లో ఏ లెవెల్‌లో క్యాన్సర్ వచ్చింది. అండ్ మనము రెక్టల్ క్యాన్సర్ తీసేసాక, ఆ 2 చివర్లు జాయిన్ చేస్తాం కదా! ఆ 2 చివర్లు ఎంత హెల్తీగా ఉన్నాయనే దాన్ని బట్టి మనం స్టోమా పెట్టాలా? లేదా? అని డిసైడ్ చేస్తాం. అండ్ ఈ స్టోమా పర్మనెంటా? టెంపరరీయా? అనేది కూడా డిసైడ్ అవుతుంది. ఒకవేళ యానల్ కెనాల్‌లో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, మోస్ట్‌లీ పర్మనెంట్ స్టోమానే ఉంటుంది. రెక్టమ్‌లో క్యాన్సర్ వచ్చిందనుకోండి, అది ఏ లెవెల్‌లో వచ్చిందనే దాన్ని బట్టి టెంపరరీ స్టోమా పెట్టాలా? వద్దా? అని డిసైడ్ చేస్తాం. రెక్టమ్ పై పార్ట్‌లో వచ్చిందనుకోండి, యూజువల్లీ మనకి స్టోమా పెట్టే అవసరం ఉండదు. బట్ మిడిల్ పార్ట్‌లో వచ్చినా, లోయర్ పార్ట్‌లో వచ్చినా అండ్ రేడియేషన్ తర్వాత మనం సర్జరీ చేస్తున్నా మోస్ట్‌లీ చిన్న పేగు తీసుకొచ్చి బయట పెడతాం. ఇది టెంపరరీగా ఉంటుంది. అయితే ఈ స్టోమా ఉన్నప్పుడు ఆ పేషెంట్ సామాన్యమైన జీవితం గడపగలరంటారా? ఎగ్జాక్ట్‌లీ అండి. స్టోమా పెట్టారనుకోండి, అందరికీ ఒక అపోహ ఉంటుంది. స్టోమా పెట్టాక నార్మల్ సోషల్ లైఫ్ లీడ్ చేయలేరు, పబ్లిక్‌లో వెళ్ళలేరు అనే ఒక అపోహ ఉంటుంది. ఎందుకు అంటే, అసలు స్టోమా ఎలా ఉంటుంది? దాని ఫంక్షన్ ఏంటి? దాన్ని ఎలా మేనేజ్ చేయాలనేది చాలా మందికి తెలియక ఈ అపోహలో ఉంటారు. స్టోమా అంటే ఈస్ నథింగ్ బట్ ఒక చిన్న పేగుని కానీ, పెద్ద పేగుని కానీ మన చర్మం బయట తీసుకొచ్చి పెడతామండి. ఓకే. పెట్టాక దాని చుట్టూ ఒక ఎయిర్ టైట్ సీల్ ఉండేలా ఒక బ్యాగ్ వేస్తాము. ఆ బ్యాగ్ వేసాక ఆ బ్యాగ్ ఏం చేస్తుందంటే మోషన్ ఏదైతే బయటికి వస్తుందో దాన్ని కలెక్ట్ చేస్తూ ఉంటుంది. అది ఫుల్ అయినప్పుడు మనం ఎంప్టీ చేసి మళ్ళీ బ్యాగ్‌ని క్లోజ్ చేసుకోవచ్చు. ఆ బ్యాగ్ పెట్టుకున్నాక మనం నార్మల్‌గా డ్రెస్ వేసుకొని బయటికెళ్ళిపోవచ్చు. ఎనీ యాక్టివిటీకెళ్ళిపోవచ్చు, మూవీకెళ్ళొచ్చు, రెస్టారెంట్‌కెళ్ళొచ్చు, పార్టీస్‌కెళ్ళొచ్చు. లైఫ్ అనేది నార్మల్‌గా లీడ్ చేయొచ్చు. ఇట్లా స్టోమా పెట్టిన తర్వాత ఫుడ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు పేషెంట్? యూజువల్లీ స్టోమా పెట్టాక మనకేంటంటే కొంచెం ఫైబర్ డైట్ అనేది తీసుకుంటే మనకి మోషన్ ఇబ్బందులనేవి రాకుండా ఉంటుంది. స్టోమా పెట్టడం ఏంటంటే చిన్న పేగు పెట్టినప్పుడు గానీ, పెద్ద పేగు పెట్టినప్పుడు కానీ కంప్లీట్‌గా స్టూల్ ఫార్మ్ అవ్వకుండా మోషన్ మనకు బయటికొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటప్పుడు ఏంటంటే మనం ఫైబర్ డైట్ అనేది తీసుకున్నాం అనుకోండి. ఆ ఫైబర్ డైట్ అనేది మనకి మోషన్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఫార్మ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి, ఆ స్టోమా రిలేటెడ్ ఇష్యూస్ అని తగ్గిపోతాయి. సెకండ్ థింగ్, డైట్ రిలేటెడ్‌గా కొంచెం ప్రోటీన్ డైట్ అనేది తీసుకున్నాం అనుకోండి, సర్జరీ నుంచి రికవరీకి అనేది బాగా హెల్ప్ చేస్తుంది. స్టోమా పెట్టిన తర్వాత లేదంటే ఓపెన్ సర్జరీ చేసిన ఓపెన్. తర్వాత రిస్క్‌లేమన్నా ఉంటాయంటారా? యూజువల్లీ రిస్క్‌లు అంటే మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్లీడింగ్ రిలేటెడ్ కానీ, ఓకే. ఇన్ఫెక్షన్ ఏదైనా రావడము. కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మనం లోపల పేగులు కట్ చేసి జాయిన్ చేస్తాం కదా! దాన్ని ఆ జాయిన్ చేయడాన్ని అనస్టమోసిస్ అంటారంట. ఆ అనస్టమోసిస్ లీక్ అవ్వడం కానీ, లేదు ఎవరైనా సర్జరీ తర్వాత పేషెంట్ కంప్లీట్‌గా బెడ్ రిడెన్ ఉన్నారనుకోండి, కాళ్ళలో రక్తం గడ్డలు కట్టడం గానీ, దాన్ని డీవీటీ అంటారన్నట్టు. ఇవన్నీ ప్రివెంటబుల్ యాస్పెక్టే వచ్చేవే. కానీ కొన్ని కొన్ని సార్లు అనావాయిడబుల్ కాంప్లికేషన్స్ అన్నట్టు ఇవన్నీ. ఇక సర్జరీ తర్వాత ఆహ్, ఏమైనా లక్షణాలు కొంత వెరైటీగా అంటే డిఫరెంట్‌గా కనిపిస్తే అప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలంటారా? అంటే నార్మల్‌గా కాకుండా ఏమైనా కొత్త లక్షణాలు? సర్జరీ తర్వాత ఇనీషియల్ ఫ్యూ వీక్స్ ఫర్ సే 2-3 వీక్స్ ఫాలో అప్ ఈస్ కంపల్సరీ అండి. ఎందుకు అంటే సర్జరీ రిలేటెడ్ డిలేడ్ కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇప్పుడు మనం పెద్ద పేగు, రెక్టమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్, డిలేడ్ కాంప్లికేషన్స్ ఏమొచ్చేవి ఉంటాయో నేను చెప్తాను. సర్జరీ అయిపోయాక యూజువల్లీ మనము మోషన్ పాస్ చేశాకనే పేషెంట్‌ని ఇంటికి పంపించేస్తాం. ఓకే. అలా కాకుండా ఇంటికెళ్ళాక మోషన్ పాస్ చేయట్లేదు, లేదు గ్యాస్ కూడా పాస్ చేయట్లేదు, లేదు వామిటింగ్స్ అవుతున్నాయి, లేదు మనం పెట్టిన డ్రైన్‌లో బ్లడ్ వస్తుంది. ఓకే. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఫీవర్ వస్తుంది, లేదంటే సర్జికల్ సైట్ నుంచి చీము రావడం అట్లాంటిది ఉందనుకోండి, ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని సంప్రదించవలసి ఉంటుంది. ఎందుకంటే ఏ కాంప్లికేషన్‌ని ఎలా ఎవాల్యుయేట్ చేసి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో అనేది మనం హాస్పిటల్‌కొస్తే వెంటనే ఆలోచించి కరెక్ట్‌గా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. ఎంత ఎర్లీగా ప్రెజెంట్ అవుతే ఆ కాంప్లికేషన్ నుంచి అంత ఈజీగా బయటపడగలుగుతాం. అలాగే డాక్టర్ గారు సర్జరీ తర్వాత బౌల్ హ్యాబిట్స్ మారతాయంటారా? బవెల్ హ్యాబిట్స్ అంటే మనము మోషన్ ఎళ్ళే ఫ్రీక్వెన్సీ గాని, లేదంటే మోషన్ ఎళ్ళే కన్సిస్టెన్సీ గానియండి. మోస్ట్‌లీ దీని రిలేటెడ్ గురించి. ఓకే. బవెల్ హ్యాబిట్స్ సర్జరీ తర్వాత ఇనీషియల్ ఫ్యూ వీక్స్ అనేది చేంజ్ ఉంటుంది. ఓకే. ఇనీషియల్‌గా ఆహ్, సర్జరీకి ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ డైలీ 1 ఆర్ 2 టైమ్స్ మోషన్ ఎళ్ళేవాడు. సర్జరీ తర్వాత డైలీ 3-5 టైమ్స్ ఎళ్ళాల్సి రావచ్చు. కొన్ని కొన్ని సార్లు 8-10 టైమ్స్ కూడా ఎళ్ళాల్సి రావచ్చు. నార్మల్‌గా సాలిడ్ మోషన్ ఎళ్ళేవాళ్ళు కొంచెం వాటరీగా మోషన్ ఎళ్ళిపోవచ్చు. ఓకేనా. కొన్ని కొన్ని సార్లు మోషన్ తెలియకుండానే ఇనీషియల్ ఫ్యూ డేస్ పాస్ చేస్తా ఉండొచ్చు. సో, ఇట్లాంటివన్నీ టేక్ సమ్ టైమ్ అండి. హార్డ్‌లీ 4-5 వీక్స్ ఆర్ 4-6 వీక్స్ టైం తీసుకుంటది. బట్ స్లోగా ఈ మోషన్ ఎళ్ళే ఫ్రీక్వెన్సీ అనేది నార్మలైజ్ అయిపోతుంది. మోషన్ కన్సిస్టెన్సీ కూడా స్లోగా నార్మలైజ్ అయిపోతుంది. అలాగే డాక్టర్ గారు కోలారెక్టల్ సర్జరీలు ఈ కాలంలో సేఫ్ అంటారా? మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్న అన్ని అడ్వాన్స్ టెక్నిక్స్‌తో చూస్తే గత 10 సంవత్సరాల
కన్నా ఇప్పుడు కోలోరెక్టల్ సర్జరీస్ చాలా సేఫ్ అండి. ఓకేనా? మనకి వచ్చిన లాప్రోస్కోపిక్ సర్జరీస్ అయినా, రోబోటిక్ సర్జరీస్ అయినా, అనస్టమోటిక్ టెక్నిక్స్ అయినా, ఓకే, ఈ కోలోరెక్టల్ సర్జరీస్ని చాలా సేఫర్ చేసేసాయి ఇప్పుడు. ఓకే, ప్లస్ ఇప్పుడు ఏంటి అంటే ఈ కోలోరెక్టల్ సర్జరీస్లో మనకి కంప్లీట్గా పర్మనెంట్ స్టోమా పెట్టే అవసరం లేకుండా, ఓకే, ఆర్గాన్ ప్రిజర్వేషన్ టెక్నిక్స్ అనేవి ఫాలో చేసేలా కూడా వచ్చాయి అన్నట్టు. అంటే రెక్టంలో కింద వైపు ట్యూమర్ వచ్చిన, అనల్ కెనాల్లో పైన ట్యూమర్ వచ్చిన ఇనీషియల్ కంప్లీట్గా పర్మనెంట్ స్టోమా పెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మనకి టెంపరీ స్టోమా పెట్టేలాగా అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చాయి కాబట్టి ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్లో కోలోరెక్టల్ సర్జరీస్ అనేటివి ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీతో వెరీ సేఫ్ అండి, వెరీ మచ్ సేఫ్. సర్జరీ, కీమో, రేడియేషన్ వీటన్నిటి వల్ల క్యాన్సర్ ఎంతవరకు క్యూర్ అవుతుంది అంటారు? అంటే తగ్గిపోతుందా, లేదంటే ఇంకా ఏమన్నా సర్జరీలు ఇంకా చేయాల్సి వస్తుంది అంటారా? వీటితో అక్కడ వరకు ఆగుతుంది అంటారు, ప్రాణభయం లేకుండా? అందరు పేషెంట్స్కి అన్ని రకాల ట్రీట్మెంట్ ఖచ్చితంగా అవసరం ఉంటుందని అలా లేదండి. ఓకేనా? ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ప్రోటోకాల్స్ ప్రకారం మనం కంప్లీట్గా టోటల్ నియోడ్జ్మెంట్ థెరపీ అంటారండి. టోటల్ నియోడ్జ్మెంట్ థెరపీ అంటే రేడియేషన్ అండ్ కీమోథెరపీ ఏదైతే అవసరం ఉంటుందో అది సర్జరీకి ముందుగా ఇచ్చేసామనుకోండి. ఒకవేళ మనకి ఎవాల్యుయేషన్లో కంప్లీట్గా ట్యూమర్ కనుక డిసపియర్ అయిపోయినట్టు అనిపిస్తే సర్జరీ లేకుండా మేనేజ్ చేయొచ్చు. ఓకే, ఇదొక ఆప్షన్. సెకండ్ థింగ్, ఒకవేళ ట్యూమర్ వెరీ ఎర్లీగా ఉందనుకోండి, ఓకే, లైక్ స్టేజ్ 1లో ఉందనుకోండి, ఓన్లీ సర్జరీతోనే సరిపోతుంది. మనకి కీమోథెరపీ, రేడియేషన్ కూడా ఫర్దర్గా అవసరం ఉండదు. ఓకే, అలా కాకుండా ట్యూమర్ పైన ఏదైనా మనకి టార్గెటబుల్ మ్యూటేషన్స్ ఉన్నాయి, లేదంటే రిసెప్టార్స్ ఏమైనా టార్గెటబుల్ ఉన్నాయి అనుకోండి, దానికి తగ్గట్టుగా ఇమ్యూనోథెరపీ కానీ టార్గెటెడ్ థెరపీ కానీ ఇవ్వచ్చు. సో ఇవన్నీ మనకి పేషెంట్ టు పేషెంట్ వేరియబుల్ అండి. అందరికీ అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పేషెంట్ను బట్టి మన ట్రీట్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ క్యాన్సర్కైనా కూడా కీమో, రేడియేషన్, సర్జరీ ఇవన్నీ చేయాల్సి వస్తుందంటారా? లేదండి, ఇందాక చెప్పింది అదే అండి. అందరికీ అన్నీ అవసరం లేదు. పేషెంట్ వచ్చిన స్టేజ్ని బట్టి, ఓకే, మనం ట్రీట్మెంట్ సీక్వెన్స్ అనేది ప్లాన్ చేస్తాం. ఈ ప్రాసెస్లో ఎవరికి ఏది అవసరమో అది డిసైడ్ చేస్తాం, అంతే తప్ప అందరికీ అన్నీ ఉండవు.